ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. రాష్ట్ర సరిహద్దుల్లో పెట్రోల్ బంకుల దగ్గర నారా లోకేష్ గారు ఇట్లా పెట్టి సెల్ఫీ తీసుకునేవాళ్ళు సార్, ఇట్లా వేలు చూపించి. అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే, ఎరా బంటి ఏం నడుస్తుందంటే ఇలాంటి సెల్ఫీ నడుస్తుందంట సార్. ఉతికారేస్తున్నారు సార్, ఉతికారేస్తా ఉన్నారు. అధికారంలోకి రావడం కోసం అడ్డమైన గడ్డి తింటే ఇలాగే ఉంటుంది సార్. వ్యాట్ తగ్గిస్తాం, ఇతర సెస్సులు తగ్గిస్తాం, మేము అధికారంలోకి రాగానే డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తాం అని చెప్పి మైకు దొరకడమే తడవు ఊదర కొట్టి పడేశారు సార్. అధికారంలోకి వచ్చి 24 నెలలు అయింది సార్. డీజిల్ పెట్రోల్ రేట్లకు సంబంధించి వ్యాట్ తగ్గించింది లేదు, సెస్ తగ్గించలేదు కానీ వినియోగదారులకు కర్రు గాల్చి వాత పెడుతున్నారు సార్. ఇది డబుల్ ఇంజన్ సర్కారు కాదు, డబుల్ బాదుడు సర్కారు అనడానికి నిదర్శనం పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, కరెంట్ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇంకా చూసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు, ఎరువులు, పురుగు మందులు, వీటన్నిటిలో కూడా బాదుడు సార్. ఎంత దుర్మార్గంగా బాదుతా ఉన్నారంటే పక్క రాష్ట్రాలన్నింటిలో పోల్చుకుంటే మన రాష్ట్రంలో ఈ బాదుడు డబుల్ బాదుడు అవుతా ఉంది సార్. డబుల్ ఇంజన్ సర్కార్ కాస్త డబుల్ బాదుడు సర్కార్ అయింది. వెరసి ఈ రోజు సామాన్యుడి పరిస్థితి ఏంటంటే ఏది కొనేటట్లేదు, ఏది తినేటట్లేదు సార్. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఆదాయాలు లేవు. మొత్తంగా రాష్ట్రం అనేది సర్వ నాశనం అయిపోయింది సార్. ఆర్థికంగా విధ్వంసం చెందిపోయింది.